ఈనాడు ఈడు దేశంలో దేశ రక్షకులైన సైనికులు మన తెలుగు రాష్ట్రాల నుంచి చేరి శత్రువులతోటి పోరాడుతూ అనునిత్యము ప్రజా సంక్షేమమే ప్రజా ప్రతినిధుల రక్షణే ధ్యేయంగా పాటుపడి సేవలు అందించాం. 62 యుద్ధం అయితేనేమి, 65 యుద్ధం అయితేనేమి, 71 యుద్ధం అయితేనేమి, 99 యుద్ధం అయితేనేమి, మా పూర్వీకులు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధాలలో అయితేనేమి చేసి మా అమూల్యమైనటువంటి యవ్వనాన్ని జీవితాన్ని పణంగా పెట్టి సేవలు అందించిన మేము ఈనాడు ప్రభుత్వం వెనక మాకంటూ నివాసం కల్పించండి, మాకంటూ పునర్వాసం కల్పించండి, మాకంటూ ఉద్యోగాలు కల్పించండి, మేము చనిపోయిన తర్వాత మా భార్యలకు ఏదో ఒక విధమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చి కాపాడండి అని మేము తిరుగుతూనే ఉన్నాము. మా తల్లిదండ్రులు ఈనాటి వరకు కూడా మాకు ఎక్కడో ఒకసాట రక్షణ దొరకకపోద్దని ఎదురు చూస్తున్నామే తప్ప అటువంటి రక్షణ చేసే సందర్భాలు ఈనాటికి కానరాకపోవడం బాధ అనిపిస్తుంది. ఈనాడు మా కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొన్ని వసతులు కల్పించినప్పటికీ ఆ వసతులు ఏ విధంగా అందుకోవాలనో మాజీ సైనికులకు కానీ, వితంతువులకు కానీ, వారి విడోస్కు కానీ, వికలాంగులకు కానీ తెలియకపోవడం బాధాకరంగా ఉంది. మేము ఈనాడు కోరేది ఏంటంటే జవహర్ నగర్ షామీర్పేటలో జీవో నెంబర్ 25 ప్రకారం 1952లో 5,977 ఎకరాల 3 గుంటలు సైనికుల సంక్షేమమై మాకు అందించాలి అనే ఒక సంస్థతో 20886 ఒక జీవోను తీసి హోమ్ రెవెన్యూ పరమైనటువంటి ఆదేశాలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళకి 5 ఎకరాలు భూములు కేటాయిస్తే పంటలన్నా పండించుకొని తినటానికి ఏదో పండించుకొని తింటారనే సంకల్పంతో ఇవ్వటం జరిగింది. అది రాను రాను వెర్రి వేషాలు వేయటము, దాంట్లో మా చేతుల నుంచి ప్రభుత్వాలు అవి గుంజుకోవటం, ఈనాడు ఆ భూమి కూడా మాకు అందకుండా ప్రభుత్వాలు సంస్థలకు, కంపెనీలకు, బ్లిట్స్ మిలాని, సిఆర్పిఎఫ్ అని ఇటువంటి వాళ్ళన్నింటికు దారాదత్తం చేయటం వల్ల ఈనాడు సైనికులకు అందాల్సిన గృహస్థలాలు అందకుండా హుష్కాకే అయినాయి. నేను 1988లో రిటైర్మెంట్ అయి 91 నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టి మాజీ సైనికులకు ఎలాగైనా సంక్షేమాలు ప్రభుత్వ పరంగా అందించాలనే సత్సంకల్పంతో పని చేస్తూ వస్తున్నాను. కానీ అప్పుడు తెలుగుదేశం అయితేనేమి, తర్వాత కాంగ్రెస్ అయితేనేమి, ఈనాడు టీఆర్ఎస్ అయితేనేమి ఇలా గడప గడప ఎక్కి దిగటము ఎన్నో చేసి వాళ్లకు మా కష్ట సుఖాలు చెప్పుకున్నాము. అయినా కూడా ఎవరికి దయ రాకపోవడం మా దురదృష్టమేమో అనుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా సైనిక అధికారులకు మీరు పట్టం కట్టడం వల్ల వాళ్ళు మా సంక్షేమాలు అందించేంత శ్రమ వాళ్ళు పడరు. ఆ పడే శ్రమ కింది స్థాయి అయిన మా సైనికులకు మా దగ్గర మేము చేయగలుగుతాం. మా దగ్గర పరివారం ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. మీకు మీ పార్టీకి సేవలు చేసే పబ్లిక్ను ఎంకరేజ్ చేసి మా కేసీఆర్ టీఆర్ఎస్ని గెలిపిద్దాం కదలండి అని చెప్పగల దమ్ము ధైర్యం మాకున్నాయి. ఆ సందర్భాలను మీకు మేము ఏ విధంగా ఉపయోగించాలనుకున్నామో అదేవిధంగా మీరు ప్రగతి భవన్లో మా సైనికులతో ఒక మీటింగ్ అవకాశం కల్పించండి. జంట నగరాల్లో దాదాపు 50,000 చిల్లర మాజీ సైనికుల కుటుంబాలు ఉన్నాయి. అంటే దాదాపు 6 లక్షల చిల్లర ఓట్లు కలిగి ఉన్న ఇళ్లకు మరి మనం ఈనాడు వారిని మీరు చేస్తున్న సంక్షేమాలకు పునాదిగా తీసుకొని వాళ్ళని నడుపుకోవటానికి ముందుకు వచ్చే శ్రమ మేము పడతాం. ఆ శ్రమకు మీరు మాకు బలాన్ని ఇవ్వండి. రెండవది, నేను ఇంతకుముందు చెప్పాను, 1952 జవహర్ నగర్లో 5,977 ఎకరాల 3 గుంటలు సైనికులకు బ్రిటిష్ పాలకులు పోతూ సైనికుల పునరావాసంకై ఇళ్లకు పంటలు పండించుకోవడానికి అన్నట్టు దాన్ని 20886 జీవో ఇచ్చి మాకు కేటాయించి పోయటం జరిగింది. కానీ అది ఈనాడు ఎక్కడెక్కడో ఎవరెవరికో చేరటం వల్ల మా వరకు చేరకపోయింది. మేము ఆ భూమిని ఒకటే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, అయ్యా మీరు అందరికీ పితామహులు, అంటే తెలంగాణ రాష్ట్రానికి తండ్రి లాంటి వాళ్ళు. అటువంటి మీరు ప్రతి ఒక్క సైనిక కుటుంబానికి 200 గజాలు లేకుంటే 250 గజాలు ఇళ్ల స్థలం కేటాయించి, భూములొద్దు
ఇళ్ల స్థలం కేటాయించండి. ఆ ఇళ్ళ స్థలాల్లో వాళ్ళు మీరు నచ్చినట్టుగా ఏ విధంగా అయితే డబల్ బెడ్రూమ్ అంటున్నారో అట్ట కట్టించినా పర్వాలేదు, లేదు మమ్మల్ని కట్టుకోమన్నా కూడా మేము ఆ స్థలంలో మాకు తోచిన విధంగా మాకున్నంతలో పైసలు ఖర్చు పెట్టి కట్టించుకొని మీకు బ్రహ్మరథం పడుతూ మీ ఇలాంటి ఉన్నతమైన భావాలు గల ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలకు ఉంటే ఈ భారతదేశం ఉజ్వలమైన దేశంగా పరిణమిస్తుందని చెప్పుకోవడానికి మాకు అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మీరు మాకు అందించగలటానికి కావాల్సిన మార్గాలు వేస్తారని, మేము సైనికులం మీ వెనక ఉందామని చెప్పుకోవటానికి మేము నిర్మోహమాట పడటం లేదు. మేము చిత్తశుద్ధి గలవాళ్ళం. మా యవ్వనాన్ని ఎక్కడైతే కొండలను పిండి చేయగల 18 నుంచి 30-35 సంవత్సరాల వయసు ఉందో ఆ వయస్సును మేము దేశం గురించి వెచ్చించినాం, దేశ శత్రువుల మీద వెచ్చించినాం, మా కుటుంబాన్ని వదిలినాం, మా పబ్లిక్ను వదిలినాం, మా దేశాన్ని వదిలినాం, మా రాష్ట్రాలను వదిలినాం. ఇంత వదిలి మేము దేశానికి సేవ చేసి ఈనాడు వస్తే తల్లిదండ్రులు మమ్మల్ని బయటికి పొమ్మనే, ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోకపోయా. మరి మా కుటుంబాలకు ఎవరు రక్షణ కల్పించాలి, ఎవరు వాళ్ళకు పునరావాసం కల్పించాలి, ఎవరు ఉండటానికి ఆవాసం కల్పించాలి అనేది ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మేము మీ వెనక కట్టుబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెనక సీఎం కేసీఆర్ అంటేనే మా మనసులో కూర్చున్న వ్యక్తిగా మిమ్మల్ని మేము పూజిస్తున్నాం. ఆ పూజా కార్యక్రమాలు మా కుటుంబాలకు కూడా గౌరవంగా బ్రతికే విధమైనటువంటి సంక్షేమాలు కలిగే విధంగా మీరు ఒక్క ఆదేశాలు ఇస్తే, దాని మీద పునరావాస కమిటీని ఒకటేసి దాని ద్వారా మాకు అందిస్తే మేము హమేషా మీకు కృతజ్ఞులమై ఉంటాము. మా సైనికులను మన పార్టీ పరంగా మేము నడపడానికి మీరు బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము గౌరవంగా బ్రతకటానికి అవకాశాలను తీసుకున్న వాళ్ళం అవుతామని చెప్పుకుంటూ, ఎవరైతే ఈ వీడియో చూస్తున్న పెద్దలు ఉన్నారో మీరందరూ ప్రతి పౌరుడికి, ప్రతి సైనికుడికి, ప్రతి మాజీ సైనికుల కుటుంబాల వరకు ధైర్యస్థైర్యాలు కల్పించు దీన్ని పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయంలో నేను, మా ప్రభుత్వము, మా సైనికుల కుటుంబాలకు అండగా ఉండటానికి ముఖ్యమంత్రి గారిని త్వరలోనే కలవటానికి ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నాము. ప్రగతి భవన్లో మాజీ సైనికులతో కూడుకున్న ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఎదురుగా మీ కళ్ళ ఎదురుగా వాళ్ళ మంచి చెడ్డలను, కష్ట నష్టాలను తెలుసుకొని మీరు వాళ్లకు చేయూతనిచ్చినట్టయితే వాళ్ళు మీకు ఫిదా అయిపోయి మీ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండదండగా నిలవటమే కాకుండా రేపొచ్చే ఎలక్షన్లలో మా ఓట్లను మిస్ కాకుండా చూసుకునేటువంటి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారని చెప్పుకుంటూ, ఈ సందర్భంగా మేము సైనికులమైన మేము భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై తెలంగాణ తల్లి, జై కేసీఆర్ అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.